నమస్తే, వెల్కమ్ టు మైండ్ మీడియా. నేను తేజమెచ్చర్ల. మొహరం ఊరేగింపు వేళ వేలాది మంది ప్రాణాలను బలి తీసుకోవడానికి ఎలాంటి భయంకరమైన కుట్రకు తెరలేపారో తెలుసా? పండుగ ముసుగులో అమాయక ప్రజల ప్రాణాలతో ఆడుకోవాలని చూసిన ఆ ముఠా వెనుకున్న అసలు మాస్టర్ మైండ్ ఎవరు? పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ అంటూ నమ్మించి అత్యంత ప్రమాదకరమైన ఎలుకల మందు రసాయనాలతో ఒక పెద్ద మరణ హోమానికి స్కెచ్ వేసిన ఈ దారుణ ఉదాంతం ఎక్కడ వెలుగు చూసింది? శాంతి భద్రతలను పూర్తిగా క్షీణింపజేసి సమాజంలో కలకలం రెచ్చగొట్టాలనే ఈ ప్లాన్ను పోలీసులు ఎలా ముందే పసిగట్టారు? ముంబై నగరంలో ఒక భారీ విపత్తును అడ్డుకుంటూ పోలీసులు బయట పెట్టిన ఈ భయంకరమైన పాయిజన్ జిహాద్ కుట్రకు సంబంధించిన సంచలన నిజాన్ని ఇప్పుడు చూద్దాం. ముంబైలోని బైకుల్లా ప్రాంతంలో జరిగిన మొహరం ఊరేగింపును లక్ష్యంగా చేసుకొని ఈ సామూహిక విషప్రయోగ కుట్రకు ప్రణాళిక రచించారు. పండుగ హడావిడిని ఆసరాగా చేసుకొని ఊరేగింపులో పాల్గొన్న ప్రజలకు ఆయుర్వేద మందు తరహాలో ప్యాక్ చేసిన క్యాప్సూల్స్ను పంపిణీ చేయడం ద్వారా పెద్ద ఎత్తున ప్రాణ నష్టం కలిగించాలనేదే నిందితుడి క్రూరమైన వ్యూహం. ఈ క్యాప్సూల్స్ తిన్న ఒక వ్యక్తి తీవ్రమైన కడుపు నొప్పి, వాంతులతో హాస్పిటల్ చేరడంతో వైద్యులు వెంటనే పోలీసులను అలర్ట్ చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు తనిఖీలు చేపట్టగా అత్యంత విషపూరితమైన జింక్ ఫాస్ఫైడ్ రసాయనంతో నింపిన సుమారు 14,900 క్యాప్సూల్స్ దొరకడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘోరమైన కుట్రకు పాల్పడుతూ ప్రజలకు విషపు గుళికలు పంపిణీ చేస్తున్న పూణేకు చెందిన 39 ఏళ్ల ఫయాజ్ ప్రేమ్జీ అనే నిందితుని ముంబై పోలీసులు రెడ్ హ్యాండెడ్గా అరెస్ట్ చేశారు. BBA గ్రాడ్యుయేట్ అయిన ఈ నిందితుడు ఆన్లైన్ ద్వారా దాదాపు 30,000 ఖాళీ క్యాప్సూల్స్ను మార్కెట్ నుండి 50 కిలోల జింక్ ఫాస్ఫైడ్ విషాన్ని సేకరిస్తున్నట్లు విచారణలో అంగీకరించాడు. ప్రతి క్యాప్సూల్స్లో 1 గ్రాము చొప్పున విషాన్ని నింపి వంటిని కోసుకుంటూ శోకయాత్ర చేసే భక్తులకు ఇవి వంటి నొప్పులు తగ్గించే పెయిన్ కిల్లర్స్ అంటూ నమ్మించి పంచిపెట్టినట్టు పోలీసులు తేల్చారు. నిందితుడి కుటుంబ సభ్యులు ఇరాన్లో ఉంటున్నారని, ఇతడు కూడా గతంలో పలుమార్లు ఇరాన్, ఇరాక్ దేశాలలో పర్యటించాడని తెలియడంతో ఈ కుట్ర వెనుక అంతర్జాతీయ నెట్వర్క్ ఏమైనా ఉందా అనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ తరహా దాడుల వ్యూహాలు దేశంలో అంతర్గత యుద్ధాన్ని మరియు అల్లర్లను సృష్టించేందుకు కొందరు మతోన్మాదులు చేస్తున్న ప్రయత్నంలో భాగమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పండుగలు, సేవా కార్యక్రమాల ముసుగులో ఇలాంటి దేశద్రోహ, మానవత్వ రహిత చర్యలకు పాల్పడడం అత్యంత హేయమైన చర్య. సమాజంలో కలిసిపోయి ఉంటేనే ఇలాంటి ఘాతుకులకు ఒడిగట్టే స్లీపర్ సెల్స్ మరియు మతోన్మాద ముఠాల బెదిరింపు రోజురోజుకు హద్దులు దాటుతుంది అనడానికి ఈ పాయిజన్ ఫ్లాట్ కుట్ర ఒక ప్రత్యక్ష ఉదాహరణ. మన చుట్టూ ఉన్న రక్షణ వ్యవస్థలను దెబ్బతీసి అరాచకం సృష్టించాలని చూస్తున్న ఇలాంటి దేశ వ్యతిరేక శక్తుల పట్ల ప్రజలంతా అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఆసన్నమైంది. ముంబై పోలీసులు సరైన సమయంలో స్పందించి నిందితుడిని పట్టుకోవడంతో వేలాది మంది ప్రాణాలు త్రుట్టిలో కాపాడబడ్డాయి మరియు ఒక భారీ విపత్తు తప్పినట్లయింది. ఈ ఉదాంతం దేశంలోని ప్రతి పౌరుడు తమ పరిసరాల పట్ల అపరిచిత వ్యక్తులు ఉచితంగా పంపిణీ చేసే వస్తువులు లేదా మందుల పట్ల తీవ్రమైన అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఏర్పడింది. సమాజంలో మత విద్వేషాలు రెచ్చగొట్టాలని చూసిన ఈ విష ప్రయోగ కుట్రకు కారణమైన ఫయాజ్ ప్రేమ్జీతో పాటు ఈ నెట్వర్క్లో ఉన్న ప్రతి ఒక్కరికి చట్టం ముందు కఠినమైన శిక్ష పడినప్పుడే ఇలాంటి దేశ వ్యతిరేకత శక్తులకు సరైన బుద్ధి వస్తుంది. ప్రజలారా, మన దేశ భద్రతకు, సమాజ రక్షణకు భంగం కలిగించే ఇలాంటి నగ్న సత్యాలను ఎప్పటికప్పుడు బట్టబయలు చేస్తూ జాతీయవాదాన్ని మీకు అందిస్తున్న మీ మైండ్ మీడియా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సంచలన నిజాన్ని ప్రతి ఒక్కరికి చేరవేసి అలర్ట్ చేసేలా ఈ వీడియోను ఇప్పుడే అందరికీ షేర్ చేయండి. జై హింద్. Mind Media, the voice of India.